ఒకప్పుడు మహారాష్ట్రలో ఒక చాలా పెద్ద కోట ఉంది. ఆ కోట పేరు కొండన కోట. ఆ కోట చాలా ఎత్తులో ఉంటుంది. ఎంత ఎత్తు అంటే అక్కడికి ఎక్కడం ఆల్‌మోస్ట్ అసాధ్యం. ఆ కోటని మొఘల్స్ దక్కించుకున్నారు. ఆ మొఘల్స్ రాజు పేరు ఔరంగజేబు. మటాటా రాజుల శివాజీ మహారాజు. ఆ కోట పోయిందని చాలా బాధపడ్డారు. ఆయన తల్లి బీజాబాయి ఒక మాట చెప్పింది. ఆ కోటని ఎట్లైనా తిరిగి తెచ్చుకోవాలి అని జెప్పేసి. అప్పుడు ఆ శివాజీ ఒక గొప్ప యోధుడిని పిలిచారు. ఆ యోధుడి పేరు తానాజీ. తానాజీ అప్పుడే తన కొడుకు పెళ్లి పనుల్లో ఉన్నాడు. కానీ రాజు పిలిచేసరికి అతను వెంటనే అన్నాడు, "ముందు యుద్ధం తర్వాత పెళ్లి" అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తానాజీ తన సైన్యంతో రాత్రి కోట దగ్గరికి వెళ్ళాడు. ఆ కోట ఎంత ఎత్తుగా ఉంది అనంటే అక్కడ చూడగానే కళ్ళు తిరిగి కింద పడిపోయేంతగా ఉంది. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియానే ఉడుముని ఉపయోగిద్దాం అని చెప్పి. ఉడుము కాళ్ళు పట్టుకునే గోర్లలాగా ఉంటాయి. దాని చర్మం రఫ్‌గా ఉంటుంది. రాళ్ళ మీద గ్రిప్ అనేది ఉంటుంది. ఆ వర్టికల్ సర్ఫేస్ కూడా మనం ఎక్కగలం దాని మీద. దాని కాళ్ళలో మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఒక్కసారి పట్టుపడితే సులభంగా జారిపోదు. అందుకే దానిని మనం ఉడుం పట్టు అని అంటారు. అంటే ఆ రాజు ఉడుము గురించి ఎంత రీసెర్చ్ చేసి ఉంటారో ఆలోచించండి అప్పట్లో. మొదటిసారి ఉడుము అనేది జారిపోయింది. అందరూ చాలా టెన్షన్ పడిపోయారు. తర్వాత ప్రయత్నించగా ఉడుము సక్సెస్‌ఫుల్‌గా ఆ కోటనెక్కేసింది. అలా పైకి వెళ్ళగానే యుద్ధం మొదలైంది. కోటను కాపాడుకున్నారు ఉదయభాన్, రాథోడ్. తానాజీ వర్సెస్ ఉదయభాను భారీ ఫైట్‌గా జరిగింది. ఇద్దరూ చనిపోయారు. తానాజీ చనిపోయాక మటాటా సైన్యం భయపడింది. వెనక్కి వెళ్ళింది. తానాజీ తమ్ముడు వచ్చాడు. తాళ్ళని కట్ చేశాడు. అప్పుడు వెనక్కి దారి లేదు. గెలవాలి లేదా చావాలి అంతే. అలా మన శివాజీ గెలిచారు.